వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ గత 3 నెలల నుండి ఆఫీస్కు రాకుండా ఇంట్లో ఉండే జీతం తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరికి ఫైల్ తెప్పించి సంతకాలు పెడుతున్నారు. అదే సంతకాలు ఆఫీస్ దగ్గరికి వచ్చి పెట్టొచ్చు కదా అని పొలిటికల్ జేఏసీ రాచాల యుగేందర్ గౌడ్ మీడియా ముందు మాట్లాడారు. కలెక్టరేట్లో ఆయన కలెక్టర్ కార్యాలయం పైన ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. 3 నెలల నుంచి ఆఫీస్కు రాకుండా జీతాలు తీసుకుంటున్నాడని, ఈ విషయంపై కలెక్టర్కి కలిసి ఫిర్యాదు చేశామన్నారు. గత 3 నెలల నుంచి వైన్ షాప్ వారిని, కళ్ళు మాల్ లైసెన్స్ వాళ్ళని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆఫీస్ ఫోన్లు తప్ప మిగతా ఫోన్లు ఏవి ఎత్తడం లేదన్నారు. ఆఫీస్కు రాకుండానే ఇంట్లోనే ఉంటూ ఆఫీస్ రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నాడు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన జిల్లా వనపర్తిలోనే ఈ విధంగా జరుగుతుంది కావున దీనిపైన కలెక్టర్, మంత్రి రేపటిలోగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఎక్సైజ్ శాఖ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో బెల్లంపై కొత్తకోట సిఐ, వనపర్తి సిఐలు వచ్చిన 4 నెలల్లో 1000 బైండోవర్ కేసులు నమోదు చేయడంపై విమర్శించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ గారు గత 3 నెలలుగా ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉండే ఈరోజు ఆయన జీతాలు తీసుకుంటున్నాడు. మళ్ళీ ఇంటికే ఫైల్ చేయించుకుని సంతకాలు పెడతారంట, అటెండెన్స్ రిజిస్టర్ ఇంటికే తెప్పించుకుంటున్నాడు. మళ్ళీ నిజంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేకుంటే ఇంట్లో పెట్టే సంతకాలు ఏందో ఆఫీస్కి పెట్టవచ్చు కదా, ఇంట్లో ఫైల్ చూసేది ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు కదా. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన అడిగేటోడు ఎవరు లేడు, నాకు నేను ఏం చేసిన నడుస్తాను వివరంగా నడుస్తూ ఉన్నాడు. ఇంకోటి సాక్షాత్ ఆయన కార్యాలయం ఎక్కడుందంటే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, ఆయన కింద ఫస్ట్ ఫ్లోర్లో, కింద కలెక్టర్ గారు గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్ అంటే స్వయంగా ఒక కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారు ఆఫీస్ పైన ఉండి కూడా 3 నెలల నుండి ఆఫీస్కి రాకుండా జీతాలు తీసుకున్నారంటే మళ్ళీ ఆయన మీద ఎవరు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, కలెక్టర్ గారు మళ్ళీ పర్యవేక్షణ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఈ విషయం పైన కలెక్టర్ గారు కలిసి మేము ఫిర్యాదు చేసినాం. అంటే ఒక 3 నెలల నుంచి కూడా ఆయన ఇదే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అనేక కళ్ళు లైసెన్స్దారులను ఇబ్బంది పెడతా ఉన్నారు, వైన్ షాపులను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంతా కూడా వస్తువులు ఇంటికా నుంచే ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసినా ఎత్తాడు. ఆఫీసులో అడుగుతూనేమో ఆయన తెలిసిన నెంబర్లు, ఆఫీస్ నెంబర్లు ఎత్తా అంటాడు. జూనియర్ అసిస్టెంట్ అతను అడుగుతూనేమో ఆయన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టండి సార్ అంటే, మళ్ళీ ఆఫీస్కి రాకుండా ఏంటంటే ఇంటికి తీసుకుపోయి పెట్టించుకొస్తుందంట. ఎంత దౌర్భాగ్యం ఇది. నిజంగా కూడా ఇటువంటి వ్యవస్థ మారాలని చెప్పి అంత ప్రక్షాళన చేస్తూ ఉంటే మళ్ళీ జిల్లాలో మాత్రం అది ఇంకోటి ఏంది దౌర్భాగ్యం అంటే, వనపర్తి జిల్లాలో జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉంటే ఆయన జిల్లాలోనే ఇట్లా జరుగుతూ ఉంటే మంత్రి గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. ఈ సాయంత్రం రేపటి వరకు ఆయన మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే రేపు ఎక్సైజ్ శాఖ కమిషనర్ కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యంగా ఉంటే ఈరోజు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటాడో, ప్రజలకు కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే పై అధికారులకు చెప్పుకోవాలి. మళ్ళీ ఆయనే రాకుండా ఉంటే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా వనపర్తి జిల్లాలో కూడా ఈ మధ్యలో వనపర్తి సిఐ, కొత్తకోట సిఐ గారు వచ్చిన దగ్గర 1000 కేసులు బైండోవర్ కేసులు చేశారండి వచ్చిన 4-5 నెలల కాలంలో. అంటే బెల్లం అమ్మితే వ్యాపారస్తులను సరాయికి అమ్ముతారంట. అంటే బెల్లం తీసుకోవాలి, సరాయి తీసుకోపోతారా? మీ ఇంట్లో స్వీట్లు చేసుకోరా? మీ ఇంట్లో అవసరం ఉండదా బెల్లం? ఎంత దౌర్భాగ్యం ఇది. ఆ విధంగా ప్రజలు, వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే మంచి ఉద్దేశంతో వనపర్తి ఎమ్మెల్యే గారు వర్తక సంఘం ఏర్పాటు చేసి అక్కడి నుంచే మనం బెల్లం విక్రయాలు చేయాలి, 50 రూపాయల లోపే అందరికీ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేస్తుంటే దానిపైన కూడా వీళ్ళు మళ్ళీ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మంచి పని మీరు చేయరు, చేసేటోళ్ళను కాదు మళ్ళీ మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంతకీ ఏం జరుగుతుంది ఇక్కడ వ్యవస్థ వనపర్తి జిల్లాలో? ఒకసారి ఆలోచించుకోవాలి దీనిపైన. అందుకే చెప్తా ఉన్నా. ఆ విషయం గురించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కలుద్దామంటే అందుబాటులోకి రాడు, ఫోన్లు ఎత్తాడు. ఇప్పుడు చూసినా కాళీకృష్ణ దర్శనం ఇస్తుంది 3 నెలల నుంచి. మనం 3 నెలల నుంచి కాళీకృష్ణ దర్శనం ఇస్తే జీతాలు ఎందుకు తీసుకుంటున్నాడు? ఎవరైనా మామూలు చిన్న ఉద్యోగం ఒకరోజు రాకుంటే, ఎవరైనా కలెక్టర్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఒకరోజు అటెండెన్స్ ప్రేయర్కి లేట్ అయినా, ఒక టీచర్ లేట్ అయినా, లేకుంటే ఒక ఆఫీసర్ లేట్ అయినా ఎమ్మడే సస్పెండ్ చేసే మెమోలు ఇచ్చేటువంటి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు. మళ్ళీ ఈ ఉన్నతాధికారి 3 నెలల నుంచి రాకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ఆఫీసులో పర్యవేక్షణ కొరబడింది. ఒక్కసారి జిల్లాలో పర్యవేక్షణ మీరు చూపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో జిల్లా ఉన్నతాధికారి కూడా అదేవిధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆయన మీద కూడా ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈయన ప్రభు వినయ్ గారికి జరిగిన పరిస్థితి ఆయన కూడా జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు ఒకసారి గుర్తుపెట్టుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండండి. లేకుంటే ఈరోజు ప్రజల తరపున పోరాటం చేయడానికి బీసీ పొలిటికల్ చేసి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులకు మాత్రం ఎటువంటి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎల్లవేళలా ప్రజలకు ఇబ్బంది తోడుగా ఉంటాం, ప్రజల సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం.